కార్యదర్శిగా నియామకమైన తర్వాత చేసినటువంటి మొదటి స్టేట్మెంటు రాష్ట్ర ప్రభుత్వం పైన చేసినటువంటి మొదటి స్టేట్మెంటు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా విధానాలను అవలంబిస్తూ ఉన్నాయో ఇప్పుడున్న కాంగ్రెస్ కూడా అదే విధానాలను అవలంబిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటి? దీని వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? అంటే కాంగ్రెస్ ప్రజా విధానాలకు వ్యతిరేకంగా పోతా ఉందా? 1 ఇయర్ లోపలనే వ్యతిరేకత వచ్చిందన్నారు. ఎలాంటి వ్యతిరేకత వచ్చింది? మీకు క్షేత్రస్థాయిలో ఏం కనిపించింది? ఎందుకు ఆ స్టేట్మెంట్ చేయాల్సి వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం పైన మీ ఒపీనియన్ ఏంటి? గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకపోవడం వల్లనే అసంతృప్తి పెరిగింది. అది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తోడ్పడింది. కాంగ్రెస్ పార్టీ కూడా అనేక వాగ్దానాలు చేసింది. ఆ వాగ్దానాలు చేసినటువంటి వాటిని ఇప్పుడు అమలు జరపడంలో నిర్లక్ష్యంగా ఉంది, అమలు జరపడం లేదు. ఆ విషయాల్లో ఉపాధి కూలీ భరోసా కానీ, రైతు భరోసా విషయంలో కానీ, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విషయాల్లో కానీ, కార్మికులకు కనీస వేతనం అమలు జరిపేటటువంటి విషయాల్లో కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆర్థికంగా ప్రయోజనాలు జరిగించామని చెప్పినటువంటి ప్రయోజనాల పట్ల ఏమీ మాట్లాడడం లేదు. ఇప్పుడు బడ్జెట్ కూడా వస్తుంది. ఈ బడ్జెట్లో కూడా అది ప్రత్యేకంగా ఏమి పెట్టేటట్టుగా ఉందా లేదా చూడాలి. ఇది సంవత్సరం అవుతుంది. సంవత్సరం అయినా సరే ఈ సమస్యలు ఏవి పరిష్కరించినప్పుడు ప్రజల్లో ప్రజా పోరాటాలు నిర్వహించడం అనేది మా బాధ్యత. ప్రజల తరఫున పోరాటాలు నిర్వహించడం మా బాధ్యత. ఇప్పుడు అధికారంలో ఉండి సంవత్సరం అయిన తర్వాత కూడా వాటిని అమలు చేయడం లేదు కాబట్టి కాంగ్రెస్తో పార్టీ మీద కూడా ప్రజా సమస్యల మీద పోరాటాన్ని ఉధృతం చేస్తాం.